హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్న అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నమ్మకత్వమును గూర్చిన ఏ స్మాల్ స్టోరీ. అనగనగా ఒక ఊరిలో పాల్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా పేద కుటుంబానికి చెందినవాడు. చదువుకోవడానికి కావలసిన ధనం లేనందువలన షాన్ అనే వ్యక్తి దగ్గరకు వెళ్ళి తనకు ఏదైనా పని ఇప్పించమని కోరాడు. షాన్కు అనేక గొర్రెలున్నవి. ఈ గొర్రెలను అడవిలోనికి తీసుకువెళ్ళి మేపుకురా అని పాల్ను పంపాడు. పాల్ రోజు గొర్రెలను అడవికి తీసుకుని వెళ్ళి వాటిని మేపుచుండేవాడు. ఒకరోజు పాల్ అడవిలో ఉండగా ఒక వేటగాడు అతని దగ్గరకు వచ్చి ఇక్కడకు దగ్గరగా ఉన్న గ్రామము ఎంత దూరంలో ఉన్నది అని అడిగాడు. అందుకు పాల్ 6 మైళ్ళ దూరంలో ఉంది, కానీ నీకు ఆ దారి తెలుసా అని ప్రశ్నించాడు. వేటగాడు నాకు ఆ దారి తెలియదు, ఇప్పటికే దాని కొరకు అటూ ఇటూ తిరిగి ఎంతో అలసిపోయాను. నీకు ఆ దారి తెలిస్తే నాకు కూడా వచ్చి ఆ దారి చూపించగలవా? నీకొక బంగారు నాణెంనిస్తాను అన్నాడు. అందుకు పాల్, నేను గొర్రెలను విడిచి రాలేను. 6 మైళ్ళు వెళ్ళి వచ్చేసరికి 2 గంటలు పడుతుంది. ఈలోగా గొర్రెలు చెదిరిపోవచ్చు, తోడేళ్ళు వాటిని ఎత్తుకుపోవచ్చు, దొంగలు ఎత్తుకొని పోవచ్చు. మీరు సాయంత్రం వరకు నాతో ఉంటే నా కూడా తీసుకుని వెళ్తాను అన్నాడు. అందుకు ఆ వేటగాడు, 1 2 గొర్రెలు పోయినా నీవు బాధపడనక్కర్లేదు, వాటి ఖరీదు కూడా నేనే ఇస్తాను అన్నాడు. అందుకు పాల్, వద్దు, నా యజమాను నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ గొర్రెలు నాకు అప్పగించాడు. నేను వీటిని విడిచి వెళ్ళనని ఆయనకు మాట ఇచ్చాను అన్నాడు. అందుకు వేటగాడు, అయితే నీవు ఒక పని చేయి, నీవు వెళ్ళి నాకు ఆహారము తీసుకునిరా, అలాగే నాకు దారి చూపే ఒక మనిషిని కూడా తీసుకునిరా, అంతవరకు నీ గొర్రెలను నేను చూస్తుంటాను అన్నాడు. అందుకు పాల్, కుదరదు, నేను ఎట్టి పరిస్థితిలోనూ వీటిని వదిలి వెళ్ళను అన్నాడు. ఆ వేటగాడు, నన్ను నమ్మవా? నన్ను చూస్తే మంచివాడి వలె కనబడటలేదా అన్నాడు. అందుకు పాల్, అయ్యా, నా యజమాని నా మీద ఉంచిన నమ్మకమునకు ద్రోహము చేయుటకు మీరు నన్ను ప్రేరేపిస్తున్నారు. మీరు మంచివాళ్ళని నేను ఎలా నమ్మగలను అన్నాడు. వేటగాడు ప్రశంసాపూర్వకంగా పాల్ని చూచి, నీవు చాలా మంచివాడివి, సర్లే, నా తిప్పలేవో నేనే పడతాను అని అక్కడ నుండి వెళ్ళిపోవటకు సిద్ధపడ్డాడు. పాల్ అతనిపై జాలిపడి, మీరు ఆకలితో ఉన్నారు, నా వద్ద 2 రొట్టెలున్నవి, ఒకటి మీరు తినండి అని చెప్పి ఒక రొట్టెను వేటగాడికి ఇచ్చాడు. వేటగాడు ఆ రొట్టె తీసుకొని తినుచుండగా అనేకులు అక్కడకు పరుగెత్తుకొని వచ్చారు. వచ్చిన వారు వేటగాని ముందు చేతులు కట్టుకొని, రాకుమారా, గంట నుండి మిమ్మల్ని వెతుకుచున్నాము అన్నారు. పాల్ ఆ దృశ్యమును చూచి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇతడు రాకుమారుడా? నేను సహాయము చేయనని అన్నందుకు నన్ను శిక్షిస్తారేమో అని ఎంతో భయపడిపోయాడు. రాకుమారుడు పాల్ని కౌగిలించుకొని, బాబు, నీ నమ్మకత్వము నాకెంతో నచ్చింది. నీవు ఇక గొర్రెలను మేపవలసిన అవసరం లేదు. నీవు బాగా చదువుకొనుటకు కావలసిన ఏర్పాట్లు నేను చేస్తాను అని చెప్పి రాజధానికి వెళ్ళిన తర్వాత పాల్ చదువుకొనుటకు కావలసిన ఏర్పాట్లు చేశాడు. పాల్ బాగా చదువుకొని జర్మన్ భాషలో 123 ఆత్మీయ గీతాలను రచించాడు. వాటిని జాన్ కెల్లీ గారు ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. మన ప్రభువు మనకు నేర్పింది కూడా అదే కదా. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. లూకా 16:10.